కర్నూలు బస్సు ప్రమాద ఘటన ఇంకా మర్చిపోకముందే వరుసగా మరిన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ఘటనలో మనం చూస్తూనే ఉన్నాం. నిన్న హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పై జరిగినటువంటి ఘటన. ఇప్పుడు మరొక స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. అకస్మాత్తుగా బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల్లోనే పూర్తిగా స్లీపర్ బస్సు మొత్తం దగ్ధమైపోయింది. ప్రమాదం సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే డ్రైవర్ అప్రమత్తం అవడంతో ప్రయాణికులు అందరూ కూడా సేఫ్గా బయటపడ్డట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. మనం కర్నూలులో ఎలాంటి ఘటన అయితే చూసామో సిమిలర్ ఘటనే మరొకసారి మనం చూస్తున్నాం. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే మీద ఢిల్లీ నుంచి గోండా వెళ్తున్నటువంటి డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏం జరిగిందో ఏంటో అర్థమయ్యే లోపే పూర్తిగా బస్సు అంతా కూడా మంటలు అలుముకున్నాయి. ప్రయాణికులందరూ భయభ్రాంతులకు లోనయ్యారు. ఈలోగా డ్రైవర్ అప్రమత్తమై వారందరినీ కూడా వెంటనే బస్సు నుంచి బయటకు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఘటన జరుగుతున్న సమయంలో, ఆ మంటలు చెలరేగిన సమయంలో బస్సులో 39 మంది ప్రయాణికులు ఉన్నారు. 39 మంది కూడా సేఫ్గా బయటపడ్డట్లుగా తెలుస్తుంది. కానీ బస్సు మాత్రం పూర్తిగా దగ్ధమైపోయింది. ఒక డబుల్ డెక్కర్ ఏసీ స్లీపర్ బస్, అది ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా తెలుస్తోంది. వరుసగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు ప్రయాణికుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. మళ్ళీ ఒకసారి స్లీపర్ బస్సు ఎక్కాలంటేనే భయపడే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నాయి. మనం స్క్రీన్లో చూస్తున్నాం ఎంత దారుణంగా అది మొత్తం కాలిపోయిందో. ఒక్కసారి మీరు చూడొచ్చు. పూర్తిగా నామరూపాలు లేకుండా బస్సు మొత్తం కాలిపోయింది, కాలి బూడిదైపోయింది. అయితే ఘటన ఉదయం సుమారుగా 4 గంటల సమయంలో జరిగినట్లుగా తెలుస్తోంది. 3:30 నుంచి 4 గంటల సమయంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే మీద ఢిల్లీ నుంచి గోండా వెళ్తున్నటువంటి ఈ బస్సులో ఒక్కసారిగా టైర్ దగ్గర మంటలు మొదలయ్యాయి. ఎందుకు ఈ మంటలు వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే ముందుగా బస్సు టైర్ దగ్గర మంటలు స్టార్ట్ అయ్యాయి. మంటలు కొద్దిగా బస్సు మొత్తం వ్యాపిస్తున్నాయి. లోపల ఉన్న ప్రయాణికులకి ఏమీ తెలియదు. వాళ్ళు సాధారణంగానే స్లీపర్ బస్ అవడంతో అందరూ కూడా డీప్ స్లీప్లో ఉన్నారు. అర్లీ మార్నింగ్ 3:34 టైంలో మరికొద్ది క్షణాలు గనక డ్రైవర్ దాన్ని గుర్తించకపోతే పూర్తిగా 39 మంది ప్రయాణికుల్లో ఎంతమంది బయటపడేవాళ్ళో ప్రాణాలతో చెప్పడం చాలా కష్టమయ్యేది. ఖచ్చితంగా అతి భారీ నష్టాన్ని చవి చూసేవాళ్ళం. కానీ డ్రైవర్ వెంటనే వాళ్ళందరినీ కూడా అప్రమత్తమై బయటికి దించేసినట్లుగా తెలుస్తోంది. అయితే ముందుగా ఈ మంటల్ని గుర్తించింది ఒక చాయ్ వాలా. అక్కడ ఉన్నటువంటి బస్సు టైర్లో మంటలు మొదలవ్వగానే అక్కడ చాయ్ అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి ఆ మంటలను చూసి డ్రైవర్కి సైగ చేశాడు. డ్రైవర్కి ముందు అర్థం కాలేదు. గట్టిగా అరిచి చెప్పడంతో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వచ్చి చూస్తే అప్పటికే మంటలు మొదలై బస్సు లోపలికి వ్యాపించినట్లుగా తెలుస్తోంది. ఈ మంటలు వ్యాపిస్తుండడంతో డ్రైవర్కి ఏం చేయాలో అర్థం కాక వెంటనే వాళ్ళ ప్రయాణికులందరినీ అలర్ట్ చేసి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ చేసి కొంతమందిని మెయిన్ డోర్ నుంచి మరికొంతమందిని వెంటనే బయటకు దించేశాడు. కాకపోతే చాలామందికి సంబంధించినటువంటి ఫోన్లు కానీ కొంత లగేజ్ పూర్తిగా కాలిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే అసలు ఈ మంటలు ఎందుకు ప్రారంభమయ్యాయి, టైర్ దగ్గర ఎందుకు మంటలు వచ్చాయనేది మాత్రం ఇంకా ఎవరికి తెలియని పరిస్థితి కనిపిస్తోంది. పోలీసులు దీనికి సంబంధించి విచారణ చేస్తున్నారు. అయితే వరుస ఘటనలు జరగడం మాత్రం భయాందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బస్సులో ఎలాంటి ఎక్స్ప్లోజివ్స్ లేవంటున్నారు. అలాగే ఎలాంటి షార్ట్ సర్క్యూట్కి సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ఇప్పటివరకు తెలియలేదు. టైర్ దగ్గర మంటలు వచ్చాయి. ఇది ఎవరైనా చేశారా లేకపోతే దానంతట అవే మంటలు వ్యాపించాయా, ఎలా వ్యాపించాయి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి మీరు స్క్రీన్లో చూస్తున్నారు. మనం కర్నూలులో ఎలాంటి భయానక పరిస్థితులను అయితే చూసాము. ఆ బస్సు పూర్తిగా దగ్ధం అయిపోవడం ఒక్కసారి మీరు చూడొచ్చు. ఒకవేళ డ్రైవర్ ఇంకొంచెం అప్రమత్తత లేకుండా ఉండుంటే, ఆ చాయ్ వాళ్ళ ముఖ్యంగా చాయ్ అమ్ముకునేటువంటి ఒక వ్యక్తి అది చూసి అప్రమత్తం కనుక చేయకపోతే డ్రైవర్ని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవచ్చు పరిస్థితి ఎలా ఉండేదో. మరొక కర్నూలులో జరిగిన ప్రమాదం లాంటిదే రిపీట్ అయి ఉండేది. మరి ఇంకొన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పూర్తిగా ఈ మంటల్లో దగ్ధం అయ్యేటువంటి పరిస్థితి ఉండేది. ఒకసారి మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఆ విజువల్స్ ఒకసారి చూడండి ఎంత భయానకంగా ఉన్నాయో. బస్సు మొత్తం కూడా కాలి బూడిదవుతుంది. మంటలు ఎగిసి పడుతున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా పొగ అలుముకోవడాన్ని మార్చవచ్చు. ఇది కేవలం ఇదొక్కటే కాదు. కర్నూలు ఘటన తర్వాత హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఒక బస్సు బోల్తా పడ్డాన్ని మనం చూసాం. ఒక ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడింది. నిన్న జరిగినటువంటి ఘటన మనం చూసాం. సుమారుగా 7గురికి పైగా తీవ్ర గాయాలతో వారు చికిత్స పొందారు. ఇప్పుడు ఈ ఢిల్లీ గోండా బస్సు మనం చూస్తున్నాం. ఇంతకుముందు
సెప్టెంబర్లో ఘటన మనం చూసాం. 26 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన. జైసల్మేర్లో ఒక బస్సు ఇలాగే కాలి బూడిదైంది. జైసల్మేర్లో జరిగినటువంటి ఘటన కూడా ఒక ఏసీ బస్సే. అందులో ఆ బస్సులో ఉన్నటువంటి ఏసీలో ఎయిర్ కండిషనింగ్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ అవ్వడంతో ఆ మంటలన్నీ వ్యాపించినట్లుగా తెలిసింది. అయితే ఆ షార్ట్ సర్క్యూట్ అయిన సమయంలో ఆ పొగంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి పైప్స్ ద్వారా లోపలికి వచ్చాయి. ఎయిర్ కండిషనింగ్ పైప్స్ ద్వారా ఆ పొగ లోపలికి రావడంతో ప్రయాణికులు ఆ పొగని పీల్చుకొని ఉక్కిరిబిక్కిరైపోయి బయటికి వెళ్ళలేక శక్తి సరిపోలేదు వాళ్ళకి. ఊపిరితిత్తుల్లోకి ఆ పొగ వెళ్ళడంతో, పాయిజనస్ స్మోక్ వెళ్ళడంతో వాళ్ళు బయటికి రాలేక 26 మంది సజీవ దహనమైనటువంటి పరిస్థితి జైసల్మేర్ ఘటనలో. ఇలా వరుసగా దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఈ ప్రైవేట్ ఏసీ బస్సుల్లో చోటు చేసుకుంటున్నటువంటి ప్రమాదాలు ఇప్పుడు హై అలర్ట్ని మనకి చూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఏం జరిగింది? బస్సు పూర్తిగా కాలి బూడిదైనట్లుగా కనిపిస్తోంది. ప్రజెంట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఈ ఘటనకు సంబంధించి అధికారులు ఏమంటున్నారు? ఎగ్జాక్ట్లీ, అంటే మొదట్లో టైర్ లో మంటలు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. స్పీడ్ లో ఉండగానే ఆ టైర్ల ద్వారా వచ్చిన మంటలు బస్సుకు వ్యాపించాయి. వెంటనే ఒక్కసారిగా బస్సు అంతా మొత్తం మంటల్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. డ్రైవర్ అప్రమత్తంతో ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. వెంటనే బస్సు ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించేసి సురక్షితంగా ఆయన ఉంచినట్టుగా చూడాలి. ఎందుకంటే ఆ డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నందుకు. జగత్ సింగ్ ఆయన ప్రైవేటు బస్సు అయినప్పటికీ కూడా ప్రయాణికులందరినీ కాస్త సేవ్ చేసి వెంటనే మళ్ళీ ఇంకొక బస్సు అరేంజ్ చేసి వేరే బస్సులో వాళ్ళందరినీ కూడా పంపించినటువంటి సిచ్యువేషన్. పోలీసులు చేరుకున్నారు, తర్వాత ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఈ ఘటన చూసి భయభ్రాంతులకు గురయ్యారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. ప్రయాణికులు కానీ మిగతా ప్రయాణికులు, పక్క నుంచి వెళ్తున్నటువంటి ఇతర వాహనాల ప్రయాణికులు కూడా ఒక్కసారి భయాందోళనకు గురైనటువంటి సిచ్యువేషన్. అదేంటో తెలియదు నందు. నిజంగా దేశంలో ఏదైనా ఇన్సిడెంట్ అంటే వరుసగా అట్లాంటి ఇన్సిడెంట్లు వరుసగా ఒక 5-6 తెరపైకి వస్తా ఉంటాయి. మనం చూస్తూ ఉంటాం వార్తల్లో వరుసగా. మొన్న గద్వాల్ ప్రాంతంలో కర్నూలు ఏరియాలో జరిగినటువంటి బస్ యాక్సిడెంట్ మనం చూసాం. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఒక బైక్ యాక్సిడెంట్, బైక్ ముందు వచ్చినందుకు ఎంతమంది ప్రాణాలు కాలిపోయారు. వాళ్ళంతా కూడా మంటలు తెచ్చుకొని కాలిపోయారు, ప్రాణాలు తీసుకున్నట్టు గాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి. అది మర్చిపోకముందే మరొక బస్సు బోల్తా పడింది ఇక్కడ హైదరాబాద్ శివారు ప్రాంతంలో. అది మర్చిపోకముందే మళ్ళీ ఇట్లాంటి ఘటనలు గతంలో కూడా చూస్తాం. గుజరాత్, అహ్మదాబాద్ లో ఫ్లైట్ ఘటన జరిగిన తర్వాత అట్లాంటి ఘటనలే వరుసగా ఒక 5-6 కనపడ్డాయి మనకి. ఇప్పుడు వరుసగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఇట్లాంటి ఘటనలు చోటు చేసుకుండడంతో బస్సులో ప్రయాణించే ప్రయాణికులు కాస్త ఆందోళన చెందుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఏసీ బస్సు కావడం, స్లీపర్ బస్సు కావడంతో ఒక్కసారిగా ఈ టోల్ ప్లాజా కంటే ముందే ఒక రెవరీ అనేటువంటి టోల్ ప్లాజాను చేరుకునే కంటే ముందే ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మంటలు చెరగడంతో ఒక్కసారిగా ఇట్లాంటి భయాందోళన పరిస్థితి నెలకొంది. మొత్తానికి ప్రయాణికులంతా సేఫ్, డ్రైవర్ అప్రమత్తంతో పోలీసులు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రీజన్ ఏంటి మంటలు చెలరేగడానికి అనేటువంటి దాని మీద దృష్టి పెడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం దాదాపు బస్సులో 39 మంది ఉన్నారు, అంటే 39 మెంబర్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎవ్రీబడి సేఫ్, డ్రైవర్ అప్రమత్తంతో. సో ఇట్లాంటి